అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు సగ్గుబియ్యంతో మనం వెరైటీగా హల్వా చేసుకుంటున్నామండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీనికి ఏమేమి కావాలో, ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టేసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం వరకు మనం వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని మనం పొడి చేసుకుంటే మనకి హల్వా అనేది బాగా వస్తుంది. ఒక 5-10 నిమిషాలు వేయించేసుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా అంతా చల్లార్చుకోవాలండి. చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసుకోవాలి. సగ్గుబియ్యంకి మీరు ఎప్పుడైనా సరే పొడి చేసుకుంటే మీరు ఎంత మిక్సీ పట్టినా అది రవ రవ కిందే ఉంటుందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇదే మిక్సీ జార్లో పంచదార కూడా పొడి చేసేసుకుందాం. 2-3 యాలకులు వేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకోండి. నెయ్యి కొద్దిగా కరిగాక 1 కప్పు పాలు అనేది వేసుకుంటున్నామండి. తర్వాత అవసరమైతే మనం మరో కప్పు పాలు కూడా పోసుకుంటాము. ఇప్పుడు పాలు కొద్దిగా అంతా వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ దాకా పాల పొడి వేసేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా పాల పొడి మొత్తం పాలలో కలిసిపోవాలి. ఈ రెసిపీకి కొంచెం అంత ఓపిక కావాలండి. మనం కలుపుతూనే ఉంటాం కాబట్టి గరిటెని ఎక్కడ కూడా ఆపకూడదు. ఇలా పాలు కొద్దిగా చిక్కగా అయిపోయాక మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యపు పొడి సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి, మొత్తం అయితే కాదు. ఇక్కడ కూడా ఉండలు లేకుండా మీరు కలిపేసుకోవాలి. కొంచెం ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా చేసుకోండి, లేదంటే మనకి ఉండలు కట్టేస్తుంది. పాలు మొత్తం పీల్చేసుకొని మనకి ఇలా గట్టిగా వస్తుందండి కన్సిస్టెన్సీ. ఇక్కడ హల్వా స్మూత్గా రాలేదు, అందుకోసం నేను ఇక్కడ మరో కప్పు పాలు వేసుకుంటున్నానండి. 2 కప్పుల పాలు ఒకేసారి వేసేస్తే పాలు పీల్చుకోవడానికి అలాగే గట్టిగా అవ్వడానికి కూడా చాలా టైం పట్టేస్తుందండి. అందుకు ఇక్కడ నేను 1 కప్పు పాలు పీల్చుకున్నాక 2 కప్పు పాలు కూడా నేను వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు విస్కర్ తీసుకోండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా త్వరగా మీరు విస్క్ చేసుకోవచ్చు. కలపడం ఆపొద్దండి, ఆపినట్టయితే మనకి ఉండలు కట్టేస్తుంది. ఎప్పుడూ చేసుకునే సగ్గుబియ్యం పాయసం కాకుండా ఇలా సగ్గుబియ్యం హల్వా చేసుకోండి, చాలా బాగుంటుంది. అన్నీ ఇంట్లో ఉండే దాంతో ఇక్కడ నేను హల్వా అనేది తయారు చేస్తున్నానండి. చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను సగమే వాడానండి సగ్గుబియ్యపు పొడి, మిగిలిన సగం నేను వాడలేదు. మీకు ఒకవేళ పల్చగా ఉంటే హల్వా మరి కొంచెం వేసుకొని కూడా కలుపుకోవచ్చు. కొద్దిగా పంచదార పొడి కూడా వేసేసుకుందామండి. పావు కప్పు నుంచి అరకప్పు దాకా మీకు పంచదార పొడి పడుతుందండి. చూసుకుంటూ వేసుకోండి తీపన్నది. పంచదార వేస్తే ఇంకా కొంచెం పలచబడిపోతుందండి హల్వా, అందుకే నేను ఇక్కడ పొడి వేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపేసేసుకొని కొద్దిగా మనకి చిక్కబడాలండి, పాలు నుంచి సపరేట్ అవ్వాలి. ఈ స్టేజ్లో నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఈ హల్వాకి నెయ్యి కూడా చాలా తక్కువే వాడానండి. ఇలా నెయ్యి వేసేసుకుని మొత్తం అంతా మనం కలిపేసేసుకుందాం. మీకు చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు విస్కర్తో పని లేదండి, మొత్తం అంత కన్సిస్టెన్సీ స్మూత్గా అయిపోయింది కాబట్టి మీరు గరిటె పెట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ మనకి ఇలాగా గట్టిగా ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా అంత సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోండి. మరోసారి కలిపేసుకొని మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, పాలు నుంచి సపరేట్ అయింది కదా. ఒకసారి మీ కన్సిస్టెన్సీ కూడా నేను చూపిస్తానండి. ఇలాగ పట్టుకుంటే మనకి ఇలా బాల్ లాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నేను నీరు రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. వేడిగా ఉంది కాబట్టి ముందు స్పూన్ తోటి మనం ఇలాగ లెవెల్ చేసుకుందామండి. కొద్దిగా చల్లారాక మీరు చేత్తో చేసేసుకోవచ్చు. చూడ్డానికి మీకు జిగురుగా ఉన్న చల్లారిపోయాక మనకి ముక్కలాగానే వస్తుందండి. పైనుంచి మరి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. చల్లారిపోయాక పూర్తిగా మీకు ఇష్టమైన షేప్స్తో ఇలా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. చూస్తున్నా కదా ఎంత బాగా వచ్చిందో. సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయిందండి. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.